భక్తిలోనూ సామాజిక స్ఫూర్తి. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటి నుండి నెల రోజుల కాలం ధనుర్మాసం అన్నారు గీతాచార్యుడు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. మార్గం అంటే ఉపాయం, దారి. శీర్షం అంటే శిరస్సు. మానవ శరీరానికి తల దిశానిర్దేశం చేసినట్లే మార్గశీర్ష మాసం ఆధ్యాత్మికత వైపు దారి చూపుతుందని చెబుతారు. మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గమని పూర్వాచార్యులు నిర్వచించారు. ధనువు అంటే యోగశాస్త్ర పరిభాషలో వెన్నెముక అని అర్థం. అంటే ఇది ఒక యోగ సాధన. ధ్యానమే ధనుర్మాస వ్రతం. స్వకల్యాణాభిలాషతో పాటు లోకశ్రేయస్సును కాంక్షించిన గోదాదేవి తమ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి ప్రసన్నం చేసుకునేందుకు ధనుర్మాస వ్రతం చేపట్టి రోజుకు 1 కీర్తన చొప్పున, తమిళంలో దీనినే పాసురం అంటారు, ఒక మాసం పాటు 30 కీర్తనలు అంటే 30 పాసురాలను ఆలపించింది. ఈ పాసురాలు తిరుప్పావైగా ప్రసిద్ధి చెందినాయి. తిరు అంటే శ్రీ, శ్రీప్రదం, లక్ష్మి, సంపద, శ్రేష్టం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. పావై అంటే పాట, పాటలు లేక వ్రతము అని అర్థం. తిరుప్పావై దివ్య ప్రబంధంగా శిఖరాయమానంగా వెలుగొందుతోంది. గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడిన తిరుప్పావై ఉపనిషత్తుల సారమని పూర్వాచార్యులు అభివర్ణించారు. ద్వాపరంలో శ్రీకృష్ణుడిని పతిగా పొందాలన్న అభిలాషతో గోపికలు మార్గశిర మాసంలో కాత్యాయని వ్రతం ఆచరించినట్లే గోదాదేవి తనను తాను గోపికగా భావించుకొని ధనుర్మాసంలో మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించారు. అంటే మార్గడి వ్రతాన్ని ఆచరించారు. దీనినే శ్రీవ్రతము, ధనుర్మాస వ్రతము అని కూడా అంటారు. ఈ తిరుప్పావయి వ్రతమే తెలుగు ప్రాంతాల్లో గొబ్బిళ్ళుగా రూపాంతరం చెంది కన్యలు వేకువజామునే వాటిని పెట్టి వ్రతం ఆచరిస్తారని విఖ్యాత సాహితీవేత్త వేటూరి ప్రభాకర శాస్త్రి పేర్కొన్నారు. ఈ వ్రతాన్ని మేలినోము, సిరినోము, సువ్రతం అని తెనిగించారు. తమిళ దేశంలోని శ్రీవిల్లిపుత్తూరులో తులసివనంలో ఉద్భవించింది. పెరియాళ్వార్ అనే విష్ణు చిత్తుని పాలనలో పెరిగిన గోదాదేవిని మధుర భక్తికి ప్రత్యేకగా చెబుతారు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ లౌకికం కాగా భగవంతుడికి భక్తుడికి మధ్య గల ప్రేమ అలౌకికం. అదే మధుర భక్తి. ఆ మార్గంలో భగవంతుణ్ణి సేవించి తరించిన వనితగా ఆమె మన్ననలు అందుకుంటున్నారు. శ్రీరంగనాథుడి సేవ కోసం పెరియాళ్వారు అల్లిన పూమాలలను గోదాదేవి రహస్యంగా ధరించి బావిలోని నీటిలో ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయేదట. స్వామివారి కైంకర్యాన్ని ఉద్దేశించిన ఈ మాలలను తొలుత తాను ధరించి వాటిని స్వామివారికి పంపడం వల్ల ఆమెకు సూడి కొడుత్త నాచియార్, ఆముక్తమాలిద అనే పేర్లు వచ్చాయి. ఆమె వైఖరి తెలియని పెరియాళ్వారు ఆమె ధరించి విడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. ఒకనాడు పూలమాలలో శిరోజాన్ని తన కూతురిదిగా గ్రహించి స్వామి పట్ల అపచారానికి కలత చెందారు. ఆ రోజుకు ఆలయానికి మాలలు పంపకపోవడంతో ఆ రాత్రి స్వప్న సాక్షాత్కారం చేసిన రంగనాథుడు గోదా ధరించిన మాలలే నాకు ఇష్టం, ఆమెను పరిణయమాడతాను అని సూచించాడని పురాణ కథనం. పాండ్యరాజుకు కలలో కనిపించి గోదాదేవి ఆలయానికి చేరేలా పల్లకి పంపించవలసినదిగా ఆదేశించారు.
ఆలయం చేరుకున్న ఆమె పరిణయం తరువాత స్వామిలో ఐక్యమైంది. రంగనాయకిగా ఆరాధనీయ అయ్యింది. గోదాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అని, ఆమె గానం చేసిన తిరుప్పావై సర్వవేద సారమని, మానవులంతా తమను తాము గోపికలుగా భావించి శ్రీకృష్ణుడిని అర్చిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశిష్టాద్వైత ప్రవర్తకులు రామానుజాచార్యులు పేర్కొన్నారు. దాని విశిష్టతను లోకానికి వెల్లడించినందుకే ఆయనకు తిరుప్పావై జీయర్ అనే ఖ్యాతి కలిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. ఈ మాసంలో తిరుమలేశుడిని శ్రీకృష్ణుడిగా, ఆయన వక్షస్థలంలోని అమ్మవారిని గోదాదేవిగా భావించి రోజుకొక్క పాసురం వినిపిస్తారు. శ్రీనివాసుడు తన బ్రహ్మోత్సవాలలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రత్యేకంగా వచ్చే పూలమాలలను ధరిస్తారు. ఈ మాసములో వెంకటేశ్వరుడిని తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలతో అర్చిస్తారు. రామానుజాచార్యులు ఈ కట్టడి చేశారని వెంకటాచల మహత్య స్థల పురాణం పేర్కొంటోంది. ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యంతో పాటు లోకహితాన్ని కాంక్షించడం గోదాదేవి రచనల్లోనూ ఆమె జీవన శైలిలోనూ వెల్లడవుతుంది. వివిధ జాతుల పూలతో అందమైన మాలలు అల్లినట్లే వివిధ వర్గాలకు చెందిన భిన్న ప్రవృత్తులు గల యువతులను సమీకరించి శ్రీవ్రతానికి శ్రీకారం చుట్టింది. ఈ తిరుప్పావై పాసురాలు కేవలం ఆధ్యాత్మిక పరమైనవే కావు, సామాజిక అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. భగవదారాధనతో పాటు మంచి అలవాట్లతో మనుగడ సాగించాలని, తోటి వారికి సాయపడాలని ఈ పాసురాలు ప్రబోధిస్తాయి. వీటిలో పరమాత్ముని వైభవం, ఆయనను చేరేందుకు అనుసరించవలసిన మార్గాలు, ప్రకృతి వర్ణనలు ఉంటాయి. ఏడాదికి 3 పంటలు పండాలి, చాలినంత వర్షం కురవాలి, గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి, ఏ సందర్భములోనూ లేదు అనే మాట వినిపించకూడదు అని ఒక పాసురములో ఆకాంక్షించటం గోదామాత లోక కళ్యాణాభిలాషకు ఉదాహరణ. స్వస్తి.